నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో పుష్పాంజలి ఘటించిన పలువురు నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన తమిళ హీరో విజయ్. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కుంటుపడిందని ఎద్దేవా. భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో పుష్పాంజలి ఘటించారు. పీవీ తెచ్చిన సంస్కరణలు చరిత్రాత్మకమైనవని ఆయన కొనియాడారు. ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు నిన్నైన తెలుగుదనానికి నిజరూపం. 16 భాషలు మాట్లాడగలిగిన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయన. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పల్లా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాస్ కు శుభాకాంక్షలు పలువురు టీడీపీ సీనియర్ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, అలాగే నాకు దిశనిర్దేశించినటువంటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో శుక్రవారం పవన్ అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితులపై పవన్ సమీక్ష నిర్వహించారు.
నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచర్లలో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించారు. జనావాసాల్లోకి వచ్చిన చిరుత పలుచోట్ల జంతువులు మనుషులపై దాడి చేస్తోంది. 14 రోజులుగా అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తుండగా తాజాగా బోన్లో పట్టుకున్నారు. కాగా 4 రోజుల క్రితం పచర్లలో మెహర్బునిసా అనే మహిళను ఈ చిరుత దాడి చేసి చంపేసింది. తమిళ హీరో విజయ్ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. తమిళనాడులోని తిరువన్మాయూరులోని శ్రీ రామచంద్ర కళ్యాణ మండపంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన సుమారు 10 జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన ప్రశంసాపత్రం 5,000 ప్రోత్సాహం పార్టీ తరపున అందించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ బర్కతురాలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్డీఏని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించలేదని పేర్కొంది. గత కొన్నేళ్లుగా 2 రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తయిన 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఆస్తులు అప్పుల విభజన అస్పష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పివి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పివి కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. కానీ అటువంటి వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఒక అపర మేధావి ఈ దేశాన్ని, అనేక చిక్కుల్లో ఉన్న దేశాన్ని, ప్రమాదం అంచులో ఉన్న దేశాన్ని రక్షించి మైనారిటీ ప్రభుత్వాన్ని, మెజారిటీ కాదు, అబ్సల్యూట్ మెజారిటీ కాదు, అప్పుడు ఏలడం ఏం గొప్పేం లేదు, కానీ అనుక్షణం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి
అనేక సంవత్సరాలకు ఒక మంచి సంస్కరణల బాట వేసిన శ్రీ పివి నరసింహారావు గారు, తెలంగాణ ముద్దుబిడ్డ మా నాయన గారు ఇక్కడ ఈ జయంతి ఉత్సవాలు చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది భారత ప్రభుత్వం గుర్తించి పివి గారి సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఈ సంవత్సరమే ప్రకటించడము, ఈ మధ్య పురస్కారం ఇవ్వడం జరిగించింది. అదంతా తెలంగాణ ప్రవాసులందరికీ. కృష్ణా అవనిగడ్డలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులపై డికే బాలాజీ మండిపడ్డారు. చేపట్టిన పనులపై సరైన అవగాహన లేకుండా జిల్లా అధికారులు సమావేశానికి రావడమే కాకుండా అసంబద్ధంగా పనుల గురించి వెల్లడించడంపై కలెక్టర్ అధికారులను నిలదీశారు. బ్యాలెన్స్ వర్క్స్ లో ఏ స్టేజెస్ లో ఉంది అంటే టెండర్ పిలవకుండా ఉండేవి ఎన్ని ఉన్నాయి, టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వనివి ఎన్ని ఉన్నాయి, వర్క్ ఆర్డర్ ఇచ్చి 10 స్టార్ట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, 10 స్టార్ట్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత ప్రోగ్రెస్ ఎలా ఉంది. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ చేయనివి ఎన్ని ఉన్నాయి, రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ చేయనివి ఉన్నాయి, చెక్ మెజర్మెంట్ చేసిన తర్వాత పాస్ ఆర్డర్ చేయనివి ఉన్నాయి, పాస్ ఆర్డర్ వేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయనివి ఉన్నాయి. ఈ లెవెల్లో మీరు గ్రాన్యులర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హావ్ టు గో. అప్పుడే పనులు జరుగుతాయి. గవర్నమెంట్ లో టేబుల్ టు టేబుల్ స్టెప్ టు స్టెప్ చూసుకోకపోతే పనులు జరగవు. మీదేదో హార్టికల్చర్ అనుకోండి, ఏపీఎంఐపీ అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ సెలెక్టెడ్, డ్రిప్ ఇరిగేషన్ కి వాడికి ఎంతమందికి నేను సెట్స్ ఇచ్చాను, ఇంకెంతమందికి ఇవ్వాలి, ఇవ్వని వాళ్ళు మనము ఏ రీజన్ నాకు అక్కడ నుంచి స్టాక్ వచ్చిందా లేదా, స్టాక్ వచ్చి నేను ఎంతమందికి, స్టాక్ రాకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది, స్టాక్ వచ్చి నేను మండల స్థాయిలో పెట్టుకొని లేదా డిస్ట్రిక్ట్ స్థాయిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయనివి ఎన్ని, రైతులకి మేము విలేజ్ స్థాయికి పంపించి రైతులు అందుబాటులో లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయనివన్నీ, ఇవి చూసుకుంటూ ఎవ్రీ డే ఎవ్రీ స్టెప్ మీరు చూసుకోకపోతే థింగ్స్ విల్ నాట్ మూవ్. ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవల అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు ఎలా విధ్వంసం చేశారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు, ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న 3000 టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు.
అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్ హైడల్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. మదనపల్లె కురువలకోట మండలంలో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ సద్గురుడు, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. లక్కసముద్రం పంచాయతీ మేకవారిపల్లికి చెందిన లక్ష్మీరెడ్డి అర్ధరాత్రి మద్యం తాగొచ్చి కోడి కోసం భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహించిన భార్యను కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ముదివేడు క్రాస్ వద్ద నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. మీకందరికీ తెలుసు, మనకు ఈ నెల 22వ తేదీ తెల్లవారుజాము అంటే అర్ధరాత్రి సుమారు 12:30 గంట ప్రాంతంలో మేకలవారిపల్లి గ్రామం పిచ్చావాన్ల పంచాయతీ ముదివేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక హత్య జరిగింది. అందులో రమణమ్మ అనే ఆమెను 45 సంవత్సరాలు సొంతం స్వయన భర్త లక్ష్మీరెడ్డి హత్య చేయడం జరిగింది. దాని మీద ముదివేడు పోలీస్ స్టేషన్లో 83/2024 అండర్ సెక్షన్ 305 IPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో లక్ష్మీరెడ్డి తన భార్యను, అంటే ఈ లక్ష్మీరెడ్డి మొదటి నుంచి కొన్ని తాగుడుకు ఇంకో కొన్ని వ్యసనాలకు గురైపోయినాడు. ప్రతి చిన్న విషయానికి తన భార్య రెడ్డమ్మతో గొడవ పడేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు. పైగా వీటన్నిటి తోడు మళ్ళీ భార్య. చంద్రగిరి మండలం కొత్తపేట, నూకలగుంట, రామచంద్రపురం మండలం గంగిరెడ్డిపల్లి రైతు భరోసా కేంద్రాల్లో రాయితీతో వేరుశెనగ విత్తన కాయల పంపిణీని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ టీడీపీ రైతుల సంక్షేమం కోసం ఆవిర్భవించిందని, పార్టీ జెండాలో రైతు నాగలి ఇమిడి ఉందని తెలిపారు. రైతులందరూ వేరుశెనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను ఏదో ఫండ్స్ తెచ్చిస్తా, కట్ట కింద రాయచూరు కట్ట వరకు రోడ్డు వేయమని చెప్పా. అది కూడా వారంలో కంప్లీట్ అవుతుందని కూడా సభలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం టూ వీలర్లో చెరుకు వర్షం చూస్తూ కన్నలో పెడితే ఫ్యామిలీ కానీ ఎవరు కానీ కింద పడ్డారంటే గుంతల్లో ప్రాబ్లం, కాబట్టి అది కూడా చేస్తున్నాను కూడా సభలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు అందించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది. ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా, అదర్వైజ్ ఆక్వా పరంగా, అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా, టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఏ కలెక్టర్, ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే అయి ఉంటుంది. గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్. నగరంలో ఉన్న ల్యాబొరేటరీస్పై దృష్టి సారించండి. డిఎంహెచ్ఓకి జైభీంరావు భారత్ పార్టీ నాయకుడు పర్రే కోటయ్య కోరడం జరిగింది. క్లినిక్స్కు వచ్చే పేషెంట్లకు ఇబ్బంది లేకుండా విశాలమైన ప్రాంతం, మంచి వాతావరణం ఉండే ప్రాంతంలో క్లినిక్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వాలి. కానీ ఈగల్ బార్ రెస్టారెంట్ పక్కన మరుగుదొడ్లు ఉన్న ప్రాంతంలో, ఇరుకు సందుల్లో వీరు క్లినిక్స్, ల్యాబొరేటరీస్కి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చి క్లినికల్ ల్యాబొరేటరీ పెట్టుకోవడానికి లైసెన్స్ అడిగితే, నీ క్లినికల్ ల్యాబొరేటరీ పక్కన చికెన్ కొట్టు ఉంది, నేను లైసెన్స్ ఇవ్వనని తిరస్కరించారు. మంచిదే, మంచి పరిణామమే. కానీ వారికో న్యాయం, వీరికో న్యాయం. ఇప్పటికైనా డిఎంహెచ్ఓ స్పందించి ఎవరికైతే మీరు క్లినికల్ యాక్ట్కి వ్యతిరేకంగా పర్మిషన్ ఇచ్చారో వాటన్నిటి లైసెన్సులు క్యాన్సిల్ చేసి వాటిని సీజ్ చేయాలని తెలిపారు. మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మీపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు పర్రే కోటయ్య. నేను జైభీంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ బాపట్ల జిల్లాలో ఉన్న క్లినికల్ ల్యాబ్స్, సెంటర్స్, సిటీ ఎంఆర్ఐ స్కాన్, చిన్న చిన్న హాస్పిటళ్లకు అన్నిటికీ డిఎంహెచ్ఓ గారు క్లినికల్ యాక్ట్ ప్రకారం అన్ని చూసుకొని ప్రశాంతమైన వాతావరణంలో పేషెంట్లకు ఆహ్లాదకరమైన ప్లేసుల్లో పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి హాస్పిటల్ దగ్గర ధరల పట్టిక ఉంచాలి. ఈ బాపట్ల జిల్లా ప్రజలు
దోపిడీకి గురవుతున్నారనే ఉద్దేశంతో ఒక ప్రజా సంఘ నాయకుడిగా మేము ఫిర్యాదు చేశాము. మీరు మీ అవినీతి కప్పుపుచ్చుకోవటం కోసం మీరు అక్రమ పర్మిషన్లు ఇచ్చినటువంటి ప్రైవేట్ యాజమాన్యం చేత మా మీద అక్రమ కేసులు బనాయించారు. మీరు క్లినికల్ యాక్ట్కి వ్యతిరేకంగా మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లు బాపట్ల పట్టణంలో ఈగలబారు పక్కన సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటరు ఎలా ఇచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఒక ల్యాబ్ పెట్టుకోవడం కోసం మీకు దరఖాస్తు చేసుకుంటే ఒక వ్యక్తి పక్కన చికెన్ కొట్టు ఉందనే ఉద్దేశంతో మీరు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు కదమ్మా. మరి ఈ క్లినికల్ యాక్ట్ వ్యతిరేకంగా మీరు ఈగలబారు పక్కన మరి బాత్రూమ్స్ ఎదురుగా కాలువ కట్టలో ఉన్న ప్రదేశాల దగ్గర మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఏ అయితే ఈ యాక్ట్కి వ్యతిరేకంగా ఇచ్చారో వీటన్నిటినీ ఈ హాస్పిటల్ పర్మిషన్లు అన్నింటినీ మరి ఎంపటనే డిస్క్వాలిఫై చేసి మరి ఆ యాజమాన్యంపై చర్య తీసుకోకపోతే మీ పైన మీ అధికారులకు పై అధికారులకు నేను ఫిర్యాదు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై భీమ్, జై భారత్. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని పీఓడబ్ల్యూ మహిళా సంఘం డిమాండ్ చేసింది. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలో పీఓడబ్ల్యూ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మి హాజరై నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో గనుల మంత్రి తెలుగువారు ఉన్నప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై పట్టించుకోకుండా ఉండడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోనూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చే వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఒక మాట మాట్లాడారు. ఉత్తరాంధ్రకి మొత్తం ఇక్కడ ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ రక్షణ మా ధ్యేయం. తప్పకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపకుండా చూస్తాం, సొంత గనులు ఏర్పాటు చేస్తాం, లాభాలు వచ్చి ప్రయాణం చేసేట్టు చూస్తాం, సామాజిక రిజర్వేషన్ దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తప్పనిసరిగా మేము పోరాడతామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా మనం విశ్వసించిన తర్వాత నూతనంగా ఈరోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న హామీలలో మరి ప్రజల ఎజెండా ఏదైతే ఉందో ఆ ప్రజల ఎజెండాలో ప్రధానమైన ఉత్తరాంధ్ర ప్రాంతాల యొక్క ఎజెండా అంశం ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అనే డిమాండ్ మాత్రం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చించిన గుర్తు తెలియని వ్యక్తులు నిందితులను శిక్షించాలని అభిమానులు ధర్నా. అమలాపురం రూరల్ మండలం నడిపూడి పంచాయతీ పరిధిలో బండారులంక ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించివేసిన ఘటన చోటు చేసుకుంది. చిరిగిన ఫ్లెక్సీల వద్ద ఆందోళన చేపట్టిన జనసేన నాయకులు, కార్యకర్తలు దోషులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు మరియు వైద్య మంత్రి సత్యకుమార్కు ధన్యవాదాలు తెలిపిన హిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆయన గతంలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ పేరు మార్చిన సందర్భంలో హిందీ భాష చైర్మన్ పదవితో పాటు పలు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసిన సంగతి విదితమే. తర్వాత నిన్న ఒక సభలో విజయవాడలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు భారతరత్న సాధించడం మనందరి యొక్క కర్తవ్యం, మనం చేయాలి, మనందరం కలిసి చేయాలని చెప్పి నిన్న ఆ ప్రకటన చేసినందుకు కూడా ఈ రెండు విషయాలకి నేను వారిని ముఖ్యమంత్రి గారిని సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇక తర్వాత నా పని ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్తు చైర్మన్గా నేను ఇప్పుడు టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం 6 భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి. అది ఏమిటంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. ఈ 6 భాషలే అధికార భాషగా ఉన్నాయి. అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో 1977లో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు. తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలోనే మాట్లాడారు. ఇంతవరకు 2 ప్రసంగాలు చేసింది మన నుంచి.
అక్కడ ఆ భాషని అధికార భాషగా కనుక ఐక్యరాష్ట్రంతో తీసుకురావాలి అంటే ఏం చేయాలి దాని మీద నేను మొన్న అమెరికాలో నిన్న వచ్చి అమెరికా నుంచి అక్కడ న్యూయార్క్లో కన్సర్న్ అధికారులందరితో కూడా నేను అడిగితే ఈ భాషను మేము అధికార భాషగా పెడతాం అనే ఒక తీర్మానం వచ్చినప్పుడు ఒక 3 ఉన్న దేశాలు ఐక్యరాష్ట్రసమితి దేశాల్లో 300 మంది అనుకూలంగా ఓటేయాలి. అయితే దీనికి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే బోర్డంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి, అవన్నీ ఒక రూమ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అలాగే. అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్యలో సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లోటే లేదు, స్కై ఇస్ ది ఓన్లీ లిమిట్ హిందీ భాష అధికార భాషగా చేయడానికని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే delegate may speak any official UN language. The speech is interpreted simultaneously into the other official languages of the UN. At times, a delegation may choose to make a statement using a non-official language. In such cases, delegation must provide either an interpretation or written text of the statement in one of the official languages. అంటే ఏంటి, మనం ఇప్పుడు సభ్యులన్నా నేను హిందీలో మాట్లాడతాను లేకపోతే ఇంకో భాషలో మాట్లాడతానంటే ఆ రిటర్న్ టెస్టు పెట్టాలి, ఇంటర్ప్రిటర్ని కూడా వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. సో ఆ కార్యక్రమం చేపట్టే పనులు ఇప్పుడు ఉన్నాను నేను. అది ఏమండి ఎందుకు మనకు చక్కగా ఇప్పుడు ఈ భారతరత్న ఈ యూనివర్సిటీ పేరు ఈ హిందీ పని ఉంది కదా, మళ్ళీ ఇంకెందుకు రాజకీయాలు మనకి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.